మహిళలకు ఫ్రీ బస్సుపై ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని మంత్రి సీతక్క మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా పావుల వడ్డీ రుణాలు కూడా ఇవ్వలేదు అని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతాము అని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మందితో మహిళల బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం మరిన్ని పథకాలని ప్రారంభించబోతా ఉన్నారు. సో ఈరోజు ఈ సభా వేదికపై నుంచి ఏమేమి అనౌన్స్ చేయబోతున్నారో మనతో మాట్లాడేందుకు మంత్రి సీతక్క ఉన్నారు. సీతక్క చెప్పండి, ఈరోజు ఈ సభ ద్వారా ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సభలో మీరు ఏం అనౌన్స్ చేయబోతున్నారు? వాస్తవానికి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది వచ్చిందే ఆనవాయితీగా మనకు ఒక పోరాటం ద్వారా వచ్చింది. ఆ పోరాటంలో మేజర్గా మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవం వచ్చింది. దాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మహిళలందరికీ కూడా వడ్డీ లేకుండా దాదాపుగా 21,650 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు మనము వాళ్ళకి లింకేజ్లు ఇవ్వడం జరిగింది. గతంలో చనిపోయిన మహిళలకు ఎలాంటి భరోసా లేదు. గ్రూపులలో పనిచేసే వాళ్లకు ఈరోజు మహిళలకు 10 లక్షల రూపాయలు 400 కుటుంబాలకు వాళ్ళకు కూడా చెక్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వడ్డీ లేని రుణాలను కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మహిళలకు రకరకాల బిజినెస్లలో కూడా మరి వాళ్ళని ప్రోత్సహించాలని విద్యుత్ సోలార్ ప్లాంట్లు కానీ, అదేవిధంగా నిన్నటి దాకా బస్సు ఫ్రీగా ఇచ్చినాం. ఇప్పుడు బస్సుకు ఓనర్లను కూడా చేసినాం. పెట్రోల్ బంకుల నిర్వహణ, ఇట్లా వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా మనం గతంలో కొన్ని అంటే మెప్మా సిటీలలో ఉండే మహిళలందరూ మెప్మా కింద ఉండే, గ్రామీణ ప్రాంత మహిళలు సెర్ఫ్ కింద ఉండి ఇప్పుడు అందరూ ఒకే గొడుగు కిందికి ఒకే శాఖ కిందికి వస్తున్నారు. అదేవిధంగా మహిళా సంఘంలో చేరాలంటే 18 సంవత్సరాలు దాటాల్సింది ఉండే, కానీ ఇప్పుడు 15 సంవత్సరాల నుంచే మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈ 65 దాకా కూడా మహిళలు ఈ సంఘంలో ఆర్థిక స్వావలంబన, సామాజిక సెక్యూరిటీ కూడా ఒక భరోసా పొందే విధంగా ఈ మహిళా సంఘాలన్నీ కూడా పనిచేస్తాయి. సో ఇట్లా కొన్ని మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సీఎం గారు అవన్నీ కూడా ప్రకటిస్తారు. ఇన్ని ప్రకటిస్తూ ఉన్నారు, ఇన్ని చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు, ఎన్నో చేశామని మీరు చెప్తా ఉన్నారు. కానీ మరొక వైపు కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఒక ప్రకటనని విడుదల చేశారు. కోటీశ్వర్లను చేస్తామని మహిళలకి కోతలు కోశారు, కానీ ఏం చేశారని చెప్పి ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. మీరు 10 ఏళ్ళ నుండి కనీసం మహిళలకు ఇస్తారన్న పావుల వడ్డీ రూపాయి కూడా ఇవ్వలేక 3,500 కోట్లకు పైగా అక్కడ పెండింగ్ పెట్టిపోయారు. ఇవ్వలే, పావుల వడ్డీ అనేది ఎత్తేసారు. మహిళా సంఘాలతో కనీసం వాళ్ళ ముఖం కూడా చూడలే. వాళ్ళకు కనీసం చనిపోతే వాళ్ళకి ఏమన్నా బాధ వస్తే వాళ్ళ కనీసం ఒక భరోసాని ఇవ్వలే. ఇవాళ వాళ్ళను ఒక బిజినెస్ల వైపు డైవర్ట్ చేయలే. కానీ ఈరోజు ఇవన్నీ మేము చేస్తూ ఉన్నాం ఒక ప్రణాళిక పెట్టుకొని. ఇవాళ చెట్టు పెట్టగానే మొలకెత్తదు. నీకు 10 సంవత్సరాలలో నువ్వు కనీసం పావుల వడ్డే ఇవ్వలేదు. ఇవాళ మేము వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాము. ఆ వడ్డీ లేనటువంటి డబ్బులన్నీ మేము మళ్ళీ వడ్డీ డబ్బులు కూడా మేము రీపే చేస్తున్నాము. ఇవాళ వాళ్ళు చేసింది ఏది లేదు చెప్పుకోలేక మా మీద అక్కస్ చేస్తున్నాం. సంవత్సరంలోపే కోటీశ్వర్లు అవుతారా? సంవత్సరంలోపు ఇప్పుడు మేము వాళ్ళందరినీ బిజినెస్ పర్సన్స్గా డెవలప్ చేస్తున్నాం. మరి మీరు 10 ఏళ్లలో మీరు మహిళలకు ఏం చేసారు? మహిళలకు ఈరోజు గ్యాస్ మీరు 10 ఏళ్లలో ఏ ఒక్క రూపాయన తగ్గించాలని సోయి రాలేదే. మేము 500కే ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఇళ్ళ కరెంటు కూడా ఇళ్ళలో ఉండేది మహిళలు ఎక్కువ మేజర్గా ఇంటి బాధ్యత ఉంటుంది. 200 యూనిట్ల కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఇలాంటి వాటితో పాటు వాళ్ళని బిజినెస్ మోడల్లోకి తీసుకొస్తున్నాం. ఇవాళ ఐకేపీ సెంటర్స్ కూడా ఆ రోజు పెట్టింది కాంగ్రెసే, ఏది పాడి కేంద్రాలు. కానీ మీరేం చేసిర్రు? కనీసం ఎంకరేజ్ చేసిర వాళ్ళను. రేపు మేము ఐకేపీ సెంటర్ల ద్వారా మిల్లులు కూడా వాళ్ళని నడిపేటట్టుగా పాడి మిల్లులను కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. గోదాములు వాళ్ళకి ఇస్తున్నాం, విద్యుత్ ప్లాంట్లు వాళ్ళకి ఇస్తున్నాం, ఆదాని అంబానీ నడిపేట. ఇవన్నీ కూడా బస్సు ప్రతి నెల వాళ్ళకి 77,000 రూపాయలు వాళ్ళకు వస్తున్నది. ఇట్లా అన్నీ మేము చేస్తూ ఉన్నాం. వాళ్ళని ఆర్థికంగా ఎదగనీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 1 ఇయర్లోనే కోటీశ్వర్లు కావాలంటే అది ఒక కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో మరి రాష్ట్రంలో ఏ రైతులు పండించినంత క్యాప్సికమ్కు ఎకరానికి ₹1 కోటి పండించారంటే మీరు ఆ అద్భుతాన్ని మాకెవరికి చెప్పలే. మీరు కూడా చెప్పారు. ఇప్పుడు 1 ఇయర్లోనే కోటీశ్వర్లు ఎట్లయితారో మీ ఫార్ములా మాకు చెప్పండి, మేము చేస్తాం. కానీ మేము సంకల్పంతో ఉన్నాము. మేము వీళ్ళని కోటీశ్వర్లను చెయ్యాలి రాబోయే కాలంలో, దానికి పునాది వేసినాము. అది మీరు తట్టుకోలేక ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు ఏమో సక్సెస్ అంటారు కదా, మీ సక్సెస్ చెప్పండి. మరి 1 ఎకరంలో 1 ఇయర్లో ₹1 కోటి వస్తాయి అనేది ఏ రైతుకు చెప్పరైతురి? సక్సెస్ ఫార్ములా చెప్పరైతురి. ఇవాళ మహిళలను మేము ఏదో పుషప్ చేస్తే వాళ్ళకి బస్సులు వద్దు, వాళ్ళకి గ్యాస్ వద్దు, వాళ్ళకి ఇది రావట్లే అది రావట్లే అని ప్రత్యేకంగా వీడియోలు పెట్టి తిట్టబట్టిత్తిరి.
మీరు చేయరైతురు, మమ్మల్ని చేయనీయరైతురు. ఎందుకు ఈ శాపనార్థం? హరీష్ రావు గారు సపోర్ట్ చేయండి మహిళలకు. నీ ఇంట్లో కూడా కూతురు ఉంది, ఆడకూతురు, ఇట్లా ప్రతి ఆడబిడ్డ నీ బిడ్డలాగా ఎదగాలని దీవించండి అని కోరుతాము. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మహిళలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకుంటూ మహిళలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తాము అనేటువంటి మాటను సీతక్క చెప్తా ఉన్నారు. వీడియో దాసుతో నరసింహరావు.